సో ఈ చట్నీస్లో మనం ఇక్కడ ఇడ్లీలు కూడా బాగా ఫేమస్. ఇడ్లీలు ఎన్ని రకాలుగా ఉంటాయి మన ఇక్కడ? చట్నీస్ ఎన్ని అమ్ముతుండవు? 2 రకాలు ఉంటాయి. 2 రకాల ఇడ్లీలు ఇక్కడ బాగా ఫేమస్. ఏంటంటే అవి? బాబా ఇడ్లీ, గుంటూరు ఇడ్లీ. ఒకటి బాబా ఇడ్లీ, ఒకటి గుంటూరు ఇడ్లీ. గుంటూరు ఇడ్లీ, బాబా ఇడ్లీ 2 బాగా ఫేమస్. ఈయన పేరు నాయుడు. నాయుడు ఒకసారి చేయగలుపు, ఒకసారి అక్కడ నమస్కారం అన్న వాళ్ళకి. హాయ్ అను. నమస్తే నాయుడు. ఎవరి ఫ్యాన్ నువ్వు? వెంకటేష్ లాగా ఒకసారి అను. అబ్బో చాలా బాగుంది. సరే నువ్వు మాకు ఇడ్లీ బాబా ఇడ్లీ, గుంటూరు ఇడ్లీ బాబా ఇడ్లీ నాకు ఏది చూపిస్తావు? ఏది? గుంటూరు ఇడ్లీ చూపిస్తా. గుంటూరు ఇడ్లీ. సరే గుంటూరు ఇడ్లీ ఏంటి చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ గుంటూరు ఇడ్లీ తీసుకొని కారం పొడి పైన వేసి తర్వాత పైన మామూలు పిండి మామూలుగా కలుపుకోవడం. పిండి కలుపుకోవడం తెలుసా నీకు? ఎలా? 1 గ్లాస్ పిండి తీసుకొని 2 గ్లాస్ రవ్వ వేసుకోవాలి. 2 గ్లాసు రవ్వ వేసుకోవాలి. ఓకే, అది కలిపేసి సాల్ట్ వేసుకోవాలి. అది కలిపేస్తే ఇలా అవుద్ది. ఒకసారి వేసి చూపెట్టి ఎలా వేస్తున్నావు? పిండి బాగా కలుపుకోవాలి. ఎలా వేస్తున్నావు? దాంట్లో బట్ట బాగా తడుపుకోవాలి. బాగా. ఓకే, వేసాయి. 1 2 3 4 రోజుకి ఎన్ని వేస్తావు? ఇట్లా 5. గిరాకీని బట్టి వేస్తుంటావు. సినిమాలో నీకు వెంకటేష్ అంటే బాగా ఇష్టం. హీరోయిన్ అంటే ఎవరు ఇష్టం? ఎవ్రీథింగ్. ఒకరి పేరు చెప్పు పాపం. ఎవ్రీథింగ్ బాగున్న హీరోయిన్ అనుష్క బొమ్మాలి. సరే అది తీసి పెడతావు. ఇది తీసి అందులో పెట్టాలి. ఎంతసేపు పెట్టాలి స్టీమ్లో? 5 మినిట్స్. ఓకే. అబ్బో చాలా వేడిగా ఉంది. అలా పెట్టేయాలి. 5 నిమిషాలు బాగా ఉడికిపోద్ది. ఉడికినాక తీసేయాలి. తీసి ప్లేట్లు సర్వ్ చేసుకోవాలి. అంతే. నాయుడు 5 నిమిషాలు అయిపోయినట్టుంది. తీద్దాం ఒకసారి. తీ ఒకసారి. వారేవా. ఆహా, వేడి వేడి ఇడ్లీ. ఇవి మనం ఏం చేస్తాం? ప్లేట్లు వేసుకుంటాం. ఎన్ని వేస్తారు ప్లేట్ అంటే? 2 పీసెస్. 2 పీసెస్ దీంట్లో వేసి. ఇప్పుడు మామూలుగా గుంటూరు ఇడ్లీ అంటే ఏం చేస్తారు చెప్పి? ఇప్పుడు తీసేస్తావా? లోపల పెట్టేసి. దీన్ని చూస్తుంటే ఈ వాసన వస్తుంటే నాకు ఆకలిస్తుంది. ఏమనుకోకు నాయుడు. ఇప్పుడు ఏం చేస్తారు గుంటూరు ఇడ్లీ అంటే? కారం పొడి పైన వేస్తారు. ఎట్లా వేస్తారో చెప్పు. మామూలుగా మీరు ఎట్లా వేస్తారో చేయండి. కారం పొడి 1 స్పూన్ వేసి. ఈ కారం పొడి కూడా గుంటూరుదా? గుంటూరుదే. ఓకే. కారం పొడి అలా చల్లుకుంటారు ఇడ్లీ పైన. తర్వాత ఏం చేస్తాం? గీ, నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి అలా చల్లుతారు. ఓకే. అలా చల్లాక ఏం చేస్తారు? చట్నీలు ముందే పెట్టి. చట్నీ. ఓహో, ఇన్ని 6 రకాల చట్నీలు. 6 రకాల చట్నీలతో సహా ఈ గుంటూరు ఇడ్లీ రెడీ. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూద్దాం అంటే నాకు ఏదైనా ఒక చట్నీ. పల్లి చట్నీ. ఓకే, ఇది పల్లి చట్నీతో టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి బాగుందా లేదా, గుంటూరు ఇడ్లీ బాగుందా లేదా చెప్తాను. గుంటూరు ఇడ్లీ, గుంటూరు టేస్ట్. కారం పొడి గుంటూరుది స్పెషల్ ఫ్రమ్ గుంటూరు. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. నాయుడు గారు ఇడ్లీ చేశారు, గుంటూరు ఇడ్లీ. గుంటూరు కారం అదిరింది. చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.